హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు అంటే ఇది సండే రోజు వీడియోనండి. సండే రోజు ఏం చేశానంటే మెట్ల కింద స్టోర్ రూమ్లో చెట్లు పెట్టుకున్నా కొన్ని అని చెప్పా కదండి. వాటర్ బాటిళ్లకు, థమ్స్అప్ బాటిళ్లకు వాటికి పెయింట్ వేసేసి కొన్ని మొక్కలు నాటుకున్నాను. అలా అక్కడ కొంచెం చిన్నగా డెకరేషన్ లాగా చేశాను అని కిందటి వీడియోలో మీకు చెప్పాను. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అయితే పెట్టి కూడా దాదాపు 2 వీక్స్ దాటిపోయింది కదా. ఒకసారి అవి అంటే రోజు 2 డేస్కి ఒకసారి వాటర్ చేస్తున్నాను, వాటరింగు. కాకపోతే అవి కూడా మన పిల్లల్లాగానే కదండి, కొంచెం మధ్య మధ్యలో వాటిని వెళ్ళి చూసుకోవడము అది నాకు అలవాటు. అయితే ఏం చేశానంటే ఈ రోజంతా కొంచెం ఒక 2 అవర్స్ అట్లా టైం పెట్టుకొని వాటిని కొంచెం ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అలాంటివన్నీ ట్రిమ్ చేసేసి చక్కగా ఫ్రెష్గా మళ్ళీ కొన్ని మొక్కలు కూడా, కొన్ని కొమ్మలు కూడా వాటికి యాడ్ చేసేసి అలా పెడదాము, ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలకు కదా సండే వస్తే చక్కగా మాడుకు నూనెంటి హెయిర్ బాత్ చేయిస్తాం కదా, వాళ్ళు ఆ రోజంతా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు కదా. అలా మొక్కలు కూడా మన పిల్లల్లాగానే కదా, వాటిని కూడా పెట్టామా వదిలామా అన్నట్టు కాకుండా రోజు చూసుకుంటూనే ఉండాలండి. కొంచెం ఇంకా టైం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెం మనము దగ్గరుండి వాటికి ఏమన్నా ఎండిపోయినాయి అట్లా తీసేయడము, మట్టి తక్కువ అయితే కొంచెం మట్టి యాడ్ చేయడము. అదే నీళ్ళలో పెంచే వాటికైతే కొన్ని ఇంకో ఆ నీళ్ళు తీసేసి ఫ్రెష్ వాటర్ పోయడము, అలా చిన్న చిన్న అన్ని మనం చేస్తూ ఉండాలండి. పెద్దగా అవసరం లేదు కానీ చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉండాలండి. గార్డెనింగ్ అనేది మనము చెయ్యాలనుకుంటే మాత్రము మనకు ప్రతిరోజు పొద్దున ఒక 2 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్ చేసినా కూడా ఇంకా పని ఉంటుందండి. అందుకనే నేను చాలా వరకు మొక్కలు అనేది తగ్గించుకున్నా. కొన్ని ముందు వైపు కొన్ని పెట్టుకున్నాను, అలా నేను మెయింటైన్ చేసేంత వరకే ఉంచుకున్నాండి. మిగతా అన్నీ తీసేసాను చెట్లన్నీ. అందుకని వాటిని ఈ రోజంతా కొంచెము పెట్టిన వాటినైనా క్లీన్ చేద్దామనేసి ముందుగా అన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి అన్నీ తుడిచి అక్కడంతా కొంచెము చెత్త కూడా పడి ఉండే అదంతా క్లీన్ చేసి, గ్రీన్ మ్యాట్ ఒకటి ఇంట్లో ఉండే అది కూడా అక్కడ వేసేసి చిన్నగా అలా డెకరేషన్ లాగా చేద్దామనేసి పెట్టుకున్నానండి. కొంచెము నాకు టైం ఉంటే ఇలాంటి పనులకు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపుకుంటానండి నేను. అది నా హ్యాబీ అని చెప్పొచ్చు. అలా ఈ పెద్ద జార్లో నేను 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కాస్త ఒక 2-3 ఇంచెస్ వరకు పైన కట్ చేసేసి జార్లో డైరెక్ట్ మనం చెట్టు పెడితే ఏమవుతుందంటే త్వరగా ఖరాబ్ అయిపోతుంది కదా. ఇలా అయితే మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనేసి అలా పెద్ద థమ్స్అప్ బాటిల్లో వాటర్ వేసేసి అలా మనీ ప్లాంట్ను గ్రీన్ది క్రోటనేనండి, అది కూడా ముందు కుండీలో పెద్దగా ఉంటుంది, అది దీంట్లో పెట్టాను. కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా మొత్తం మనీ ప్లాంట్ కాకుండా అని అట్లా 2 కాంబినేషన్ చేసి పెట్టాను. చాలా బాగా అనిపించిందండి అట్లా పెట్టిన తర్వాత ఇంకో జార్లో ఇవి, దీంట్లోనేమో ఈ వైలెట్ కలర్ పెట్టాను. ఈ క్రోటన్స్ పేర్లు అయితే నాకంత తెలియదు, ఒకవేళ ఎవరైనా చెప్పినా మళ్ళీ నాకు గుర్తుండదండి, మర్చిపోతుంటాను. దీంట్లో కూడా వాటర్ తీసేసి కొంచెం ఎండిపోయిన కొమ్మలు అలాంటివన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వాటర్ వేసి కొంచెం ఆకులన్నీ కూడా కొంచెం కడిగినట్టుగా చేసి పెడుతున్నానండి. చాలా ఇట్లా చేసుకున్న రోజు మనకు చెట్లు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. వాటిని తిరిగి 2 సార్లు చూసినాం అనుకో వెనక్కి, మన పిల్లలు కదా వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్, ఐస్ క్రీమ్ కొనిస్తే ఎంత హ్యాపీగా వాళ్ళ ఫేస్ ఉంటుందో అలా మొక్కలు కూడా నాకు అలా అనిపిస్తాయండి. అంటే అందరికీ అలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే అలా అనిపిస్తుందండి. ఇది ఒకటి చిన్నది సిలిండర్ జార్ లాంటిది తీసుకున్నానని ఒక వీడియోలో పెట్టా కదా, దాంట్లో చిన్న 2 మనీ ప్లాంట్ కొమ్మలు పెట్టాను. అవి కూడా చక్కగా ఎండుకున్నాయి. దాంట్లో కూడా ఎంత ఒక గ్లాస్ వాటర్ పడతాయండి, అవి కూడా తీసేసి ఫ్రెష్గా వేసాను. ఈ కృష్ణుని పక్క కుండీ ఉంది కదా, అది కిందంతా ఏదో ఖాళీ అనిపించిందండి. అందుకని కిందంతా అట్లా వైలెట్ కలర్ ఈ చిన్నవన్నీ నాటాను. అవి మొత్తం ఇట్లా పెరిగినాయి అనుకోండి, కింద వైలెట్ కలర్ ఉండి పైన గ్రీన్ ఉంటే ఇట్లా బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్ అని అలా పెట్టాను. తర్వాత మ్యాట్ మీద ఇంట్లో స్టోన్స్ ఉండేనండి, ఆ స్టోన్స్ అన్నీ అలా ఏదో బాగుంటుంది కదా అన్నట్టుగా అలా అలంకరించి చూసుకున్నాను, బాగా అనిపించింది. అదే వీడియోగా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను.
అంటే ఈ వీడియో అందరికీ పడకపోవచ్చు, కానీ కొంచెము చెట్లు పెంచే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందని వీడియోగా తీసి మీకు చూపిస్తున్నానండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నది. అక్కడ లెఫ్ట్కి ఒకటి గ్రీన్ ఉన్న చూడండి, అది ఒక్కటేనండి ఆర్టిఫిషియల్, మిగతా అంతా న్యాచురల్వేనండి. అలా వాటర్ బాటిళ్ళలో చాలా వరకు చెట్లు పెట్టారండి. చాలా వాటర్ బాటిల్ పెయింట్ వేసేసి పెట్టాను. ఇంకా కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి, కొన్ని అక్కడ పెట్టాను, కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి. కొన్ని ఫ్లవరింగ్ ఏమన్నా చెట్లు తెచ్చుకోవాలని ఉంది, కానీ సమ్మర్ వచ్చేసింది కదా, ఉంటాయో ఉండయోనని తేవట్లేదండి. కొంచెం ఏమన్నా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాక తెద్దాంలే అని. ఇప్పుడు ఈ మొక్కలు ఇదంతా ఎంతమందికి నచ్చిందో కామెంట్ పెట్టండి. చూసారా, అన్నిటికీ చక్కగా స్ప్రే లాగా చేశానండి వాటర్ తోటి. తెల్లవారి పొద్దున వెళ్ళి చూస్తే ఆ చెట్లన్నీ ఎంత హ్యాపీగా అనిపించినాయండి. అంటే నాకు అలా అనిపించింది చెట్లను చూస్తే. అలాగే మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ బాయ్.